ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈ రోజు మీకు చూపించబోతున్న రెసిపీ కడాయి పన్నీర్ రెస్టారెంట్ స్టైల్ అండ్ డబ్బా స్టైల్లో ఎలా ఉంటుందో మీకు అలా టేస్ట్ చూపిస్తానండి. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ గా వస్తుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ 200 గ్రామ్ పన్నీర్ తీసుకుని ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నా. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి పన్నీర్ అనేది స్మూతీగా వస్తుంది. దీన్ని మిక్స్ చేసుకొని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ హీట్ అయింది. ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఈ ఆయిల్లో ఒక లవంగం, 2 ఆలుగుపళ్ళు అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నార్మల్ గా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుదాం. ఇలా ఫ్రై అవుతుంది కదా. 2 వెల్లుల్లి రెబ్బలు అలానే చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు యాడ్ చేసుకున్నా. దీంట్లో ఇక్కడ టమాటాలు అనేవి బాగా మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. దీనిపైన ఇలా మూత పెట్టుకోవాలి. టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ అయింది. మూత తీసుకుందాం. ఇక్కడ టమాటాలు మగ్గాయి. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన తీసుకుని చల్లారనించుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని మరొక ప్యాన్ పెట్టుకున్నా. దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఒక 3 స్పూన్ దాకా. ఆయిల్ హీట్ అవ్వాలి బాగా. ఈ పన్నీర్ని హీట్ అయింది కదా, పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ని. పన్నీర్ ఎక్కడ చూడండి కలర్ చేంజ్ అయింది. దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకుంటా. ఇలా పన్నీర్ని ఒక ప్లేట్ లో తీసుకున్నా. అదే ఆయిల్ లో ముందుగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకుని నార్మల్ గా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ నార్మల్ గా క్యాప్సికమ్ అనేది ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో అనేది తీసుకోవాలి. క్యాప్సికమ్ కూడా అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నా. ఇలా ప్లేట్ లో తీసేసుకున్నా. అలానే ఈ ఆయిల్ లో ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి బాగా. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా తీసుకొని మూటిని పక్కన పెట్టుకోవాలి. మనము ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నా మొత్తాన్ని చల్లగా అయ్యాక. చూడండి, ఇలా మొత్తం మసాలా లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ ఉంది కదండి, అది వేస్ట్ చేయకుండా గ్యాస్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. జీరా 1 స్పూన్, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నా. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మసాలా యాడ్ చేసుకున్నాక మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాని.
ఈ మసాలాలో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు, కాశ్మీర్ రెడ్ చిల్లీ 2 స్పూన్స్, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి మసాలా అనేది ఫ్రై అవుతుంది. మూత పెట్టి మసాలా పైకి వచ్చే వరకు కుక్ చేసుకుందాం. మూత తీసి చూద్దాం. చూడండి, మనకి మసాలా సైడ్ నుంచి ఆయిల్ అనేది తేలుతుంది. అంటే మనకి ఇక్కడ మసాలా అనేది రెడీ అయిపోయింది. దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి, లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది. చూడండి, ఇక్కడ నాకు టిక్గా అయ్యి ఆయిల్ అనేది కొంచెం తేలింది. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. మిక్స్ చేసుకుంటున్నా మొత్తం. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ అయ్యాక దగ్గర పడింది. దీన్ని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాం. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటా. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నాను కడాయి పన్నీర్ని హోటల్ స్టైల్లో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.